బస్తీ దవాఖానాల్లో కార్పొరేట్ వైద్యం అట. బస్తీ దవాఖానాలు, అందులో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని పెట్టి వచ్చిన ఆ ఎంబీబీఎస్ డాక్టర్ చూడగలిగి ఆ మందులు ఇవ్వగలిగితే చాలు. కార్పొరేట్ వైద్యము, ఏఐ వైద్యము, ఈ సోదంత ఎందుకు? ఇవంతా ఎందుకు ఈ డ్రామాలన్నీ? మీరు మీరు 4% బడ్జెట్ ఇవాళ తెలంగాణలో కేటాయిస్తున్న వైద్యానికి కేటాయిస్తున్న బడ్జెట్, ఆ 4% బడ్జెట్తో ఏం చేయగలుగుతారండి? నాకు అర్థం కాదు. ఎట్లా కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వస్తుంది? ఫస్ట్ ప్రతి బస్తీ దవాఖానలో ఎంబీబీఎస్ డాక్టర్ని ఉదయం నుంచి రాత్రి వరకు ఉండేలాగా చూడండి, షిఫ్ట్ల వారీగా. ఒక షిఫ్ట్లో ఒక డాక్టర్, ఒక షిఫ్ట్లో ఒక డాక్టరు. మెడిసిన్ అక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్కి మెడిసిన్ అందేలా చూడండి. అదే లేదు చక్కగా, మళ్ళీ కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకొస్తారట. బస్తీ దవాఖానల్లో ఒకవేళ అక్కడ చూడలేని కేసెస్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా వేరే హాస్పిటల్, గాంధీ, ఉస్మానియా, ఇట్లా మీరు టిమ్స్ ఇట్లాంటి హాస్పిటల్స్ ఏమో పెట్టారు కదా, వాటికి పంపించండి. అక్కడ డాక్టర్స్ ఉండేలాగా చూడండి. అక్కడ కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురండి. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి లాంటి వైద్యం అందుబాటులోకి తీసుకురండి. అక్కడే దిక్కులేదు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో. ఇప్పుడు డాక్టర్ రిక్రూట్మెంట్ లేక గాంధీ, ఉస్మానియా, నిలోఫర్లో ఉన్న హాస్పిటల్ని టిమ్స్లోకి తరలిస్తున్నారు. ఎందుకంటే టిమ్స్ కొత్త కట్టిరు కదా. మరి ఇక్కడ ఏంది వాళ్ళ పరిస్థితి? ఇక్కడ డాక్టర్స్ కొరత ఉన్నది. ఆ రిక్రూట్మెంటే ఇంతవరకు దిక్కులేదు. మీరు గ్రామాల్లో తీసుకుంటే పిహెచ్సిలో డాక్టర్ లేరు, మెడిసిన్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గర కూడా దాన్ని వాడతలేరు కనీసం. ఆరోగ్య దీపిక పాలీక్లినిక్తో పట్టణ పేదల చెంతకు స్పెషలిస్ట్ వైద్యులట. కోర్ అర్బన్ పరిధిలోని 145 కేంద్రాల అప్గ్రేడ్. 176 మంది వైద్యులతో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపీ. గాంధీ, ఉస్మానియా వైద్య కళాశాలల ప్రొఫెసర్ల పర్యవేక్షణలో సేవలట. అంత డ్రామా ఇది, ఏం లేదట.